ఓం శ్రీమాత్రే నమః. చినవాల్తేరులో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారి పండుగ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 9 రోజులు పూజలు నిర్వహించినప్పుడు 9 రకాల ప్రత్యేక అలంకారాలనేవి చేశారు. ఈ వీడియోలో ఆ అలంకారాలన్నీ చూద్దాము. మొదటి రోజు అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకారం చేశారు. అమ్మవారి వెనుకున్న మకర తోరణంతో సహా అమ్మవారి విగ్రహానికి పూలమాలలుగా పసుపు కొమ్ములనేవి అలంకరించారు. భూలోకానికి వచ్చి చూపు కరుణామూర్తిగా కాపాడు ముల్లలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి ఈ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాత. ఇక రెండవ రోజు అమ్మవారికి పసుపు కుంకుమల ప్యాకెట్లతో అలంకారం చేశారు. అంటే ముందు రోజు సాయంత్రమే ఈ పసుపు కుంకుమలన్నీ ప్యాకెట్లలో వేసి వాటిని నీట్గా సీల్ చేసి అవి పక్కకు రాకుండా వాటిని మకర తోరణానికి అమ్మవారి చుట్టూ మాలలుగా పేర్చారన్నమాట. దానికి తోడు అమ్మవారికి పళ్ళాల్లో పసుపు కుంకుమ కూడా కనిపించేటట్టు పెట్టారు అమ్మవారి ఎదురుగా. మంగళ చిహ్నాలైన పసుపు కుంకుమల్ని అమ్మవారికి అలంకరించినట్టు ఈ అలంకారంలో మనకు అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఇక మూడవ రోజు అమ్మవారు గాజుల మాలల అలంకారంలో దర్శనమిచ్చారు. అంటే గాజులన్నీ మాలలుగా కట్టారు. వాటన్నిటిని మకర తోరణానికి అమ్మవారికి మాలలుగా వేసి ఈ అలంకారం అనేది చేశారు. అమ్మవారి ముఖానికి కూడా గ్రీన్ కలర్ రంగు వేయడం వల్ల అమ్మవారు నాకైతే ఆ రోజు మధురై మీనాక్షి అమ్మవారి లాగాను, ఇంకొక అమ్మవారు పచ్చయ్య అమ్మని అమ్మవారి లాగా అనిపించారు. రంగురంగుల గాజులు అన్ని మాలలుగా పేర్చి వాటితో అమ్మవారికి చేసిన అలంకారం ఇది. ఇక నాలుగవ రోజు అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకారం అయితే చేశారు. ఆ నిమ్మకాయలన్నీ మాలలుగా అల్లి వాటిని మకర తోరణానికి అమ్మవారికి మాలలుగా వేసి ఈ అలంకారాన్ని అయితే పూర్తి చేశారు. అమ్మవారి ముఖానికి కూడా కొంచెం బ్లాక్ కలర్ లాగా వేయడం వల్ల అమ్మవారికి ఆ కాళీ రూపం లాగా అనిపించింది అమ్మవారు ఆ రోజు. ఇక ఐదవ రోజు అమ్మవారికి వివిధ రకాల ఫలాలతో అలంకారం అయితే చేశారు. యాపిల్స్, ఆరెంజెస్, దానిమ్మ పండ్లు, పైనాపిల్స్, కొబ్బరి బొండాలు, మామిడి పండ్లు వీటన్నిటితో అమ్మవారికి అయితే అలంకారం అనేది పూర్తి చేశారు. అమ్మవారు ఆ బంగారు వర్ణంలో మెరుస్తూ ఉన్నట్టు దర్శనం ఇచ్చారు ఆ రోజు. ఇక అమ్మవారికి నెక్స్ట్ రోజు అయితే ధనలక్ష్మి అలంకారం అయితే చేశారు. అంటే డబ్బుల నోట్లు ఇవన్నీ 50 రూపాయల నోట్లు వీటన్నిటిని
రకరకాల నోట్లన్నీ తీసుకొచ్చి వాటిని దండలుగా పేర్చి అమ్మవారి వెనుకున్న మకర తోరణానికి అమ్మవారికి కూడా మాలలుగా అలంకరించారు. లక్ష్మీ స్వరూపంగా మనకు డబ్బు అనేది ముందుగా గుర్తుకు వచ్చిన ఆరోగ్యమైన, ఆనందమైన, తరగని ఐశ్వర్యమైన, చిరునవ్వైన మనము లక్ష్మీ స్వరూపంగానే భావించాలి. ఏదైనా అమ్మవారు మనకిచ్చే ఆశీర్వాదమే లక్ష్మీ స్వరూపం. ఇక తరువాతి రోజు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, శాకములతో అలంకరించారు. ఇక్కడ అమ్మవారు మనకి పాత్రను పట్టుకొని అన్నపూర్ణాదేవిగా కనిపిస్తోంది. అలాగే శాకములన్నిటితో అలంకరించబడి శాకంబరీ దేవిగా కనిపిస్తోంది అమ్మవారు. మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలోను, దేవీ భాగవతంలో కూడా శాకంబరీ దేవి ప్రస్తావన అనేది ఉంది. ఒక్క నీటి చుక్కు కూడా లేకుండా 100 ఏళ్ల కాలం వరకు అనావృష్టి సంభవిస్తుందని, అప్పుడు భూలోకంలోని మునీశ్వరులు అమ్మవారిని స్తుతిస్తే వారి కోరిక మేరకు అయోనిజగా అమ్మవారు అవతరించి తన శతనయనాలతో కాపాడి శతాక్షి అని పేరు పొందుతుందట. తన శరీరం నుంచే వివిధ శాఖాలను అంటే కూరగాయలను సృష్టించి అమ్మవారు ఆ కరువు నుంచి అందరినీ బయటపడేస్తుందన్నమాట. ఇక ఆ తరువాతి రోజు అమ్మవారికి వివిధ రకాల చీరలతో అలంకారం చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ చీరలతో అలంకారం అనేది. అంటే చీరలన్నీ అమ్మవారి మీద వేసినట్టు కాకుండా వాటిని కూడా ప్రాపర్గా కట్టి పైనుంచి కూడా పెట్టారనమాట. మకర తోరణం పైనుంచి కూడా చీరలను అలా వేలాడదీసి అమ్మవారికి చీరలతో ఈ విధంగా ప్రత్యేకంగా ఒక అలంకారం అనేది చేశారు. పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, నిమ్మకాయల దండలు, వివిధ రకాల ఫలాలు, ధనలక్ష్మి అలంకారము, చీరలతో అలంకారము, అన్నపూర్ణాదేవి అలంకారము, శాకంబరిగా అలంకారము అమ్మవారికి. ఈ 9 రోజులు 9 రకాల ప్రత్యేక అలంకారాలు చేశారు. ఇది అమ్మవారి నిజరూపం, బయట పెయింట్గా గీశారనమాట. ఇక ఇది మెయిన్ పండుగ రోజు అనుపు మహోత్సవం రోజున అమ్మవారు మనకు దర్శనం ఇచ్చారు ఈ రూపంలో. ఈ 9 రోజులు కూడా ప్రత్యేక హారతులు, ప్రత్యేక పూజలు అనేవి జరిగాయి అమ్మవారికి. ఈ పండుగ మహోత్సవాలు అనేవి మినీ దసరా లాగా అనిపించాయి. దసరాలో చేస్తారు కదా అలంకారాలు, ఆ విధంగా. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.